తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ వైసీపీ అధ్యక్షుడు జగన్ పిలుపు మేరకు నరసాపురం పట్టణంలో పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు ఆధ్వర్యంలో నరసాపురంలోని అంబేద్కర్ సెంటర్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో విడుదల చేసిన మేనిఫెస్టోలోని హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తుందని ఆరోపిస్తూ మేనిఫెస్టో ప్రతులను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రసాదరాజు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వం ఎలాంటి చిత్తశుద్ధి చూపలేదని విమర్శించారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం వైసీపీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో ఆశించారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి కార్యక్రమాల కన్నా, ఇచ్చేటువంటి సంక్షేమం కన్నా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు నమ్మి, ఈయనకన్నా ఎక్కువ ఇస్తాను అన్నటువంటి మాటలు నమ్మి, సూపర్ 6 హామీలు నమ్మి, ఒక పక్క రైతులు, ఒక పక్క మహిళలు, ఒక పక్క విద్యార్థులు అందరూ కూడా నమ్మి ఈ కూటమి ప్రభుత్వాన్ని గద్దెనెక్కించారు. చూస్తున్నారు 2 సంవత్సరాలుగా బాండ్లు కూడా రాసిచ్చున్నారు. ఎన్నికల ముందు ప్రతి ఇంటికి వెళ్ళి కూటమిలో ఉన్నటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ మమ్మల్ని పంపించారు. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఒక్కొక్కరికి రైత, మహిళ, విద్యార్థి ఎంత వస్తుందో లెక్కగట్టి బాండ్ మీద సంతకం పెట్టించి మీకు మా ప్రభుత్వం వస్తే రేపు ఈ బాండ్ ద్వారా ఇంత వస్తుందని కూటమి నాయకులు అందరూ కూడా ప్రచారం చేశారు. ఒక్కొక్క ఇంట్లో 5 లక్షలు, 4,50,000, 3,50,000 ఈ ఇచ్చినటువంటి తెలుగుదేశం నాయకులు ఇచ్చినటువంటి బాండ్లు ఒకసారి మీరు అందరూ కూడా చూడండి. సహజంగా ప్రతి మనిషికి ఆశ జగన్ గారు చేసేటువంటి కార్యక్రమాల కన్నా ఎక్కువ చేస్తారు. గతంలో మోసపోతే మోసపోయాము, ఈ పట్టు కూటమి నాయకులు అందరూ కలిసి చెప్తున్నారు కదా అని నమ్మారు. తీరా చూస్తే ఏమైంది? మోసం, వెన్నుపోటు. ఈ వెన్నుపోటుకి రాష్ట్ర ప్రజలు కొత్త కాదు. ఈ పార్టీ చంద్రబాబు నాయుడు గారి ద్వారా అధికారంలోకి వచ్చింది వెన్నుపోటుతోటే. ఎంతో మంది నాయకుల్ని వెన్నుపోటు పడటం ఆయనకి కొత్త కాదు. 5 సంవత్సరాలకు ఒకసారి మోడీ గారిని కూడా వెన్నుపోటు పడుతుంటాడు. ఆయన్నే తిడతాడు, ఆయన్నే పక్కన కూటమిలో చేర్చుకుంటాడు. ఓ పక్క పవన్ కళ్యాణ్ గారిని కూటమిలో వెన్నుపోటు పొడిచాడు, తిట్టాడు, మళ్ళీ ఆయనే నాయకుడు అంటుంటాడు. మరి ఈ రోజున ఇలాంటి నాయకత్వంలో 2 సంవత్సరాలు కూటమి సూపర్ 6 హామీలతోటి ఈ రాష్ట్ర ప్రజలు మరొక్కసారి మోసపోయారు. రోడ్డును పడ్డారు, విద్యార్థులు రోడ్డు ఎక్కారు, ఓ పక్క రైతులు రోడ్డు ఎక్కుతూ ఉన్నారు, మహిళలు మోసపోయారు. బిడ్డ ఉంటే చాలు 15,000, ఆడ మనిషి అవుతే 18,000, రైతు అయితే 20,000, నిరుద్యోగ భృతి 3,000 వచ్చేసింది. లెక్కెట్టుకోండి, సంవత్సరానికి 18,000. ఏమైంది? ఒకసారి మీరు అందరూ కూడా సమాధానం చెప్పాలి. ఎవరు అన్నారు? పెన్షన్ ఇచ్చారు కదా అన్నారు. ఈ 2 సంవత్సరాల్లో ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చారన్నది కూటమి నాయకులు చెప్పమనండి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ కార్యక్రమంపై పార్టీ శ్రేణులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండి ఓటర్ జాబితా సవరణ ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలని టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ పిలుపునిచ్చారు. భీముడలో టీడీపీ కార్యాలయంలో ఉంగుటూరు నియోజకవర్గ స్థాయి ఎస్ఐఆర్ కార్యక్రమంపై అవగాహన సమావేశం పార్టీ ఇన్ఛార్జ్ ఆప్కావ్ చైర్మన్ గన్ని వీరాంజన అధ్యక్షత జరిగింది. ముఖ్య అతిథిగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి ఉండవల్లి బాలానందం, పార్టీ నాయకులు, బూత్ ఇన్ఛార్జీలు, బూత్ లెవెల్ ఏజెంట్లు, కార్యకర్తలకు ఎస్ఐఆర్ కార్యక్రమం ఉద్దేశాలు, విధి విధానాలపై సమగ్రంగా అవగాహన కల్పించారు. ఈ సవరణ ప్రధాన ఉద్దేశం
ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ లో మరి మన అనంతరం కూడా తెలియని అధ్యక్షుల సమక్షంలో మనకి తెలంగాణ నుంచి 30 లక్షల ఓట్లు 35 లక్షల ఓట్లు ఇక్కడ వేసేవారు ఇదివరకు మనకి. ఇప్పుడు ఈ సభ ప్రకారం వాళ్ళకి ఒకే చోటగా ఆప్షన్ అడుగుతారు. వాళ్ళ నీకు అక్కడ కావాలా ఓటు, ఇక్కడ కావాలా, ఒకే చోట ఉంచుకొని అడుగుతారు. 2 చోట్ల అనేది కుదరదు అనేది ఈ సభ అనేది ప్రధాన ఉద్దేశం. మనకైతే తెలుగుదేశం పార్టీగా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా మటుకు లేనిపోయిన అధ్యక్షులు పెడతా ఉంటారు. అటువంటి అధ్యక్షులు పెట్టినప్పుడు మనం ఇమీడియట్ గా రియాక్షన్ అవ్వకపోతే మన ఓటుకి ప్రమాదం వచ్చిన విషయం మేమందరం కూడా గమనంలో తీసుకుని ఇప్పుడు నియోజకవర్గ మీటింగ్ జరుగుతుంది. నెక్స్ట్ వీక్ అంతా కూడా మండలాల్లో మండలాల్లో కూడా మీటింగ్ జరుగుతాం. తర్వాత క్లస్టర్ యూనిట్ గ్రూప్ అలాగే కేఎస్ఎస్ లెవెల్లో కూడా మన ఒక 4 రోజులు దీని మీద పార్టీ అధ్యక్షులు. దానికన్నా ముఖ్యం మన గ్రామాల్లో రేపు పొద్దున మనకి పంచాయతీ ఎలక్షన్ వచ్చినా, ఎంపీపీ ఎలక్షన్ వచ్చినా, లోకల్ బాడీస్ ఏమి వచ్చినా సరే మన ఓట్లు మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మొత్తం ఆయన టెక్నికల్ గా మొత్తం అంతా ఆయన కూడా చెప్పగలుగుతారు. మాకు కూడా మహేష్ అని ఆయన అండర్లోనే మేము ట్రైనింగ్ ఇప్పించుకున్నాం. అతను కూడా డెఫినెట్ గా మనం వెళ్ళినప్పుడు, మేము మీటింగ్కి వెళ్ళినప్పుడు మేము అడిగిన డౌట్స్ కి ఎవరైతే మాకు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు కూడా సమాధానం చెప్పలేకపోయారు. కానీ నిన్న కూడా నేను పిలిచి ఎంఆర్ఓని, కమిషనర్ని అందరిని పిలిచి ఒక మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. మీ విలేజ్కి వచ్చేసరికి ఇందాక గంగాంజలి గారు అన్నట్టు హైదరాబాద్ ఓట్లకి ఇక్కడికి సంబంధం ఉంది. మాకు వచ్చేసరికి వలస ఓట్లు నెల్లూరు నియోజకవర్గంలో ఉన్న వ్యాపారస్తులందరూ కూడా ఏలూరులో వచ్చి సెటిల్ అయి ఉన్నారు. చేపల చెరువులు అవ్వచ్చు, ఎడ్యుకేషన్ పని మీద రావచ్చు, వ్యవసాయంగా చేసుకున్న వాళ్ళందరూ కూడా ఏలూరులో ఇల్లు కట్టుకుని ఉండిపోయారు. అలాగే కొంతమంది మీ గుండుగోలు గ్రామం నుంచి కానీ చుట్టుపక్కల చేపల చెరువులలో ఉన్నారు. వాళ్ళ పిల్లల చదువుల కోసం ఏలూరు వచ్చారు. హైయెస్ట్ గా మాకు తెలిసి కార్పొరేషన్లోనే 20 నుంచి 25 వేల ఓట్లు పోతాయని మేము అనుకుంటున్నాం. సార్ మొదలు పెట్టడంతో ముందు ఓటర్ లిస్ట్ అనేది 0 అయిపోద్ది. 1 కాడి నుంచి మనం వెళ్తున్నట్టు లెక్కే. మనం కూడా ఏదైతే మ్యాపింగ్ చేసామో అది కూడా మన దగ్గరకు వచ్చి వాళ్ళు తీసుకుంటారు. ప్రతి ఇంటికి వస్తారు వాళ్ళు. ప్రతి ఇంటికి వచ్చినప్పుడు ఏదైతే బిఎల్ఓతో పాటు బిఎల్ఏ కూడా ఉంటేనే మనం గవ్వుకుని ఎవరైనా లేకపోయినా ఇక్కడ ఉన్నారని చెప్పి ఆ ఫారం మనం తీసుకుని దాన్ని పూర్తి చేసి మళ్ళీ వాళ్ళకి జోడించి ఇవ్వగలిగితేనే అవుతుంది. కూడా ఉండదు. ఫోటో ఐడెంటిఫికేషన్ మీదే దానికి ఒక కాపీ వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా 2వ ఓటు ఎక్కడున్నా సరే ఆప్షన్ ఇది అవ్వదు. ఇందాక గంగాంజనేయులు గారు అన్నట్టు 30 లక్షల ఓట్లు అక్కడ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఆప్షన్ ఇక్కడ ఇవ్వగలిగితే ఎంఆర్ఓ ఏదైతే నేటివిటీ అంటే మనకి ఇక్కడ ఆస్తి ఉండి వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ ఉండేది ఏదైతే నేటివిటీ సర్టిఫికేట్ మనం ఎంఆర్ఓ దగ్గర నుంచి తీసుకుంటే ఆ ఓట్ని ఇక్కడే జాయిన్ చేస్తారు. ఆ ఓట్లు మనం ఇక్కడ ఉండేదట్టుగా మ్యాక్సిమం పిల్లల్ని ఇక్కడ సహకరించుకునేదట్టుగా అంటే ఇండస్ట్రియల్ గా సెటిల్ అయిన వాళ్ళని అక్కడ వదిలేసిన ఏదైతే పిల్లలు చదువుకోవడానికి వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా మనం ఆంధ్రలో ఏ నియోజకవర్గంలో అయితే ఉన్నారో అక్కడ జాయిన్ చేసుకోగలిగితే మనకు ఓట్లు తగ్గిపోదు. ఎక్కడైతే ఎన్ఆర్ఐలు కానీ హైదరాబాద్ లో చదువుకునే వాళ్ళు 100% అవన్నీ కూడా తెలుగుదేశం ఓట్లే. దాంట్లో ఒక్క ఓటు కూడా పోకుండా చూసుకునే బాధ్యత మనం మీరు అందరూ కూడా తీసుకోవాలి. అదేవిధంగా మీటింగ్ కూడా క్లస్టర్ లెవెల్లో ఏదైతే దీంట్లో ఇటీవలే ప్రమాదవశాత్తు మృతి చెందిన 2 వ్యక్తుల కుటుంబాలకు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ భీమవరం వారు ప్రమాద బీమా అందజేశారు. మృతి చెందిన వ్యక్తులు భీమవరం పోస్ట్ ఆఫీసులో ఐపీపీబీ బ్యాంకు స్టార్ హెల్త్ ద్వారా ప్రమాద బీమా చేయించుకోవడం జరిగిందని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ కె హరికృష్ణ ప్రసాద్ తెలియజేశారు. ప్రమాదవశాత్తు మరణించిన వారి 2 కుటుంబాలకు ఒకరికి 10 లక్షలు, ఇంకొకరికి 15 లక్షల చెక్కులు అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఐపీపీబీ మేనేజర్ బి శ్రీ కళ్యాణ్, ఐపీఓ వి ప్రవీణ్ కుమార్, స్టార్ ఇన్సూరెన్స్ సిబ్బంది పాల్గొన్నారు. తపాలా శాఖ ద్వారా ఒక గ్రూప్ యాక్సిడెంట్ గార్డు పాలసీని ప్రవేశపెట్టడం జరిగింది స్టార్ హెల్త్ వాళ్ళు. తపాలా శాఖ ద్వారా 18 నుంచి 65 సంవత్సరముల వయస్సు లోపల ఉన్నవాళ్ళు ఈ యొక్క పాలసీని సంవత్సరం ప్రీమియం చెల్లించడం ద్వారా తీసుకోవచ్చు. 10 లక్షలకు పాలసీ అయితే 559 రూపాయలు, అలాగే 15 లక్షల పాలసీ అయితే 799 రూపాయల ప్రీమియంతో ఈ యొక్క పాలసీ తీసుకోవచ్చు. ఈ పాలసీ తీసుకోవటం ద్వారా బెనిఫిట్ ఏంటంటే ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షల రూపాయలు తీసుకున్న వాళ్ళకి 10 లక్షల పాలసీ, అలాగే 15 లక్షల పాలసీ తీసుకున్న వాళ్లకు 15 లక్షల రూపాయలు చెల్లించడం జరుగుతుంది.
ఈ సందర్భంగా తెలియజేయడం ఏమంటే ఈ విధంగా పాలసీలు తీసుకున్న మన భీమవరం డివిజన్లోనే సిహెచ్ పెద్దులు అని ఆయన 10 లక్షలకు పాలసీ తీసుకోవటం జరిగింది కొండేపాడు గ్రామంలో. అలాగే మరియమ్మ శివరావుపేట అనే ప్రాంతంలో నుంచి ఆవిడ 15 లక్షలకు పాలసీ తీసుకోవటం జరిగింది. పెద్దులు అనే ఆయన చెట్టు నుంచి కిందకు పడి చనిపోవటం జరిగింది. అలాగే మరియమ్మ రోడ్డు యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. వారికి ఈరోజు వారి యొక్క నామినీలకు ఈరోజు తపాలా శాఖ ద్వారా 10 లక్షల రూపాయలు చెక్కును పెద్దులు వాళ్ళ నామినీకి, అలాగే మరియమ్మ కుటుంబీకులకు 15 లక్షల రూపాయల చెక్కును ఈరోజు అందజేయటం జరిగింది. ఈ విధంగా తపాలా శాఖ వాళ్ళ కుటుంబానికి జరిగిన నష్టాన్ని పూర్తిగా పూడ్చలేకపోయినా వాళ్లకు ఒక రిలీఫ్ అనేది ఇవ్వటం జరిగింది. ఈ అమౌంట్ తోటి వాళ్ళ కుటుంబం వీధిన పడకుండా కొంతైనా నెట్టుకు రాగలుగుతుందని మేము ఆశిస్తున్నాం. అలాగే ప్రజలందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే ఈ యొక్క గ్రూప్ యాక్సిడెంట్ గార్డ్ పాలసీలను 18 నుంచి 65 సంవత్సరముల వయసు లోపల వాళ్ళు తీసుకోవటానికి మంచి అవకాశం ఉంది కాబట్టి 559 అలాగే 799 ప్రీమియంతో కేవలం అతి తక్కువ ప్రీమియంతో ఈ 10 లక్షలు 15 లక్షల పాలసీలు తీసుకొని లబ్ధి పొందాలని చెప్పి నేను ఆశిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. జూన్ 21న కోటి మందితో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించినట్లు సీఎం చంద్రబాబు ప్రకటన. యోగాంధ్ర కోసం 10 కోట్ల బడ్జెట్, ప్రత్యేక పోర్టల్ ప్రారంభం. పెండింగ్ లో ఉన్న రహదారి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తున్నామన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు ఆగిపోకుండా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడి. ప్రకృతిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా. ప్రజలు కూడా రేపు సైకిల్ యాత్రలో భాగస్వాములు కావాలని పిలుపు. నర్సాపురంలో వైసీపీ నిరసన కార్యక్రమం. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయినా ఎన్నికల హామీల అమల్లో ప్రభుత్వం ఎలాంటి చిత్తశుద్ధి చూపలేదని ధ్వజం. ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.